వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఈరోజు రాఖీ పండుగ, రక్షాబంధన్. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రత్యేక రాఖీ పండుగ. రాఖీ పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళా సోదరిమణులందరికీ రాఖీ శుభాకాంక్షలు. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు ప్రజలకి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సందేశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సందేశం తెలుసుకునే ముందు రక్షాబంధన్ గురించి, అన్నదమ్ములు అక్క చెల్లెల అనుబంధం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రక్షాబంధన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికలో ఒక చిన్న వ్యాసం ఒకటి రాశాడు. ఆ వ్యాసం చదివి వినిపించిన తర్వాత మీరు దాని గురించి విశ్లేషించరు. కానీ అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్ష తెలియజేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రక్షాబంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగ పండగ. అక్క చెల్లెమ్మలకు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలి, వారికి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు. ఇది క్లుప్తంగా ఆయన రాసిన శుభాకాంక్షల విధానం సార్. దీంట్లో ఆయన ప్రతి ఒక్క పాపకు అన్నాడు తప్ప మా పాప షర్మిలమ్మకి శుభాకాంక్షలు తెలియజేయాల. అట్లాగే తెలంగాణలో కూడా కేటీఆర్ కూడా తన చెల్లెలు కల్వకుంట్ల కవితకు కూడా శుభాకాంక్షలు తెలియజేయాల. ఈ అన్నలు, ఈ చెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేయకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ, అక్క చెల్లెమ్మలందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. సొంత ఇంట్లో చెల్లెలకు శుభాకాంక్షలు చెప్పలేని ఈ అన్నలు రాష్ట్రాన్ని పాలించి ఏం ఉద్ధరిస్తారు? ఎట్లా చూస్తారు? రక్షాబంధన్, రాఖీ ఈ పండుగ గురించి మాట్లాడుకునే ముందు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నన్ను ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ప్రోగ్రాం కవర్ చేయమన్నారు. ఆర్ఎస్ఎస్ రాఖీ వేడుకకి వెళ్తే నేను ఆశ్చర్యపోయాను. ఏది ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకోవటం, అంటే ఇట్లా అన్నా చెల్లెను కాదు, అసలు అందరూ ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకుని నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అనాలా. నాతో కూడా అనిపించారు. అంటే ఇప్పుడు కాషాయం ఏదో రాఖీలాగా కట్టారు నాకు కూడా. అంటే అందులో ఒక సోదర ప్రేమ, లేకపోతే ఒక దేశభక్తి, దేశానికి ఒక సందేశం. ఆశ్చర్యపోయా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రక్షాబంధన్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అని ఫస్ట్ టైం తెలుసుకున్నాను. నాకేమి దాని పట్ల అంత విశ్వాసం లేదు, ఆ పార్టీ పట్ల లేకపోతే ఆ సిద్ధాంతాల పట్ల. నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను. అట్లాగే ఇక అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధం గురించి ఇక సినిమాలు, రక్త సంబంధం సినిమా దగ్గర నుంచి మనం అనేకం చూసాం. ఇది అసలు మరీ ఆ పాట ప్రతి ఒక్క తెలుగాడి గుండెలో ముద్రించుకుపోయింది. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. అద్భుతమైన పాట. అంటే అస్సలు నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ. అసలు ఆశ్చర్యపోయాం. ఏది అసలు ఆ కవిత, ఆ కవి భావం, ఆ గానం, ఆ గాయకుడి యొక్క ఆ లాలిత్యం, ప్రతి అన్న, ప్రతి చెల్లి, ప్రతి కుటుంబం కట్టివేయటం కాదు, ఒక ప్రేమ, ఒక ఆత్మీయత, ఆప్యాయత. ఇది కదా సమాజం కోరేది. సందేశం ఇలా ఇచ్చేది నాయకులైనా, కవులైనా, నటులైనా జనానికి ఉపయోగపడేలా వాళ్ళు కూడా ఒక మోడల్గా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఇక పొలిటికల్ రాఖీ గురించి వద్దాం. ఈ రాజకీయ అన్నలు, రాజకీయ చెల్లెళ్ళు. ఇప్పుడు ముందుగా మీరు ఎవరిది ఏదో చదివి వినిపించారు, జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్న ఎలా ఉండకూడదో అతనే అంటూ చెల్లె చెప్తుంది షర్మిల. అంటే ప్రతి అక్క, ప్రతి చెల్లి మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు లభించాలని అనేది రాశాడు. ఇవాళ షర్మిలకి మంచి జరగాలని కోరుకుంటావా? కోరుకుంటే పేరు పెట్టి ప్రస్తావించేవాడుగా. సునీతకి మంచి జరగాలని కోరుకుంటావా? నీ సొంత చెల్లెళ్ళు. ఇవాళ షర్మిల ఆస్తులు లాక్కున్న అన్నగా, లేదు సునీత తండ్రిని చంపిన హంతకులకు రక్షకుడిగా వాళ్ళే తిడుతున్నారు. అసలు తల్లి మీద కేసేశాడు. ఏది చెల్లిపై ప్రేమ ఇరిగిందంట. చెల్లిపై ప్రేమ ఇరిగితే చెల్లిపై కేసేసుకో, తల్లి మీద ఎందుకు? అసలు ఎక్కడ ఈ అసలు ఏమన్నాలా? ఇప్పుడు ఏది నిజంగా నువ్వు గనక ఏది ప్రతి చెల్లి, నీ సొంత చెల్లి మంచి కోరుకుంటే ఆస్తులు పంచి ఇచ్చేయి, అమ్మ మీద వేసిన కేసు వెనక్కి తీసుకో.
సునీత తండ్రిని చంపిన హంతకుల్ని శిక్షించమని నువ్వే వాంగ్మూలం ఇవ్వు, సిబిఐకి లేఖ రాయి. అంటే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఏంటంటే అది వైఎస్ గారికి కహాని అని మనం వదిలేయచ్చు. ఎప్పుడు వాళ్ళు కనుక ప్రైవేట్ పర్సన్స్ అయితే, ఇప్పుడు శ్రీశ్రీ ఏమన్నారు, ప్రైవేటు వ్యక్తుల జీవితాలు వాళ్ళ సొంతం. ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యక్తి అండి, మీ జీవితం నాకెందుకు, మీ కుటుంబంలో ఏం జరిగితే నాకేంటి అవసరమా? కానీ పబ్లిక్ లైఫ్లోకి వస్తే మీరు కనుక నిలదీస్తాం, కాలర్ పుచ్చుకుంటామన్నాడు. ఎవరు నేనన్న మాట కాదు, మహాకవే చెప్పారు. శ్రీ గారు పబ్లిక్ లైఫ్లోకి వస్తే నిలదీస్తాం, కలర్ పుచ్చుకుంటామని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ గర్గర్కి కహాని అనేదో నువ్వు దాటాలని చూసినా కప్పలు దాటతాయా? దాటవుగా. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు ఏ రకంగా అతను ఇవాళ ఒక మోడల్గా చెల్లెళ్ళ ఓట్లు అడుగుతాడండి, అక్కల ఆశీస్సులు కొరతాడండి. సునీతకి అన్యాయం చేసి సునీతకి న్యాయం చేయలేకపోతున్నాడు. సొంత చెల్లెలకి ఆస్తులు ఇవ్వకుండా అన్యాయం చేసి అక్కడ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. 32,000 మంది ఆడపడుచుల మాంగళ్యాలు తెంపి అక్రమ మద్యం ద్వారా ఇవాళ శుభాకాంక్షలు తెలిపితే జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితి ఉందా సార్ ఆడపడుచులు వాళ్ళ రాష్ట్రంలో? పాపం ఆ తల్లి ఆవేదన విజయమ్మ ఒక లేఖ రాసింది. ఏమిటది ఆమె ఇప్పటికీ కూడా ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క ఇది ఏంటి, యేసయ్య సమాధానకర్త అంటది. ఎప్పటికైనా నా బిడ్డ మనసు మారుస్తాడని ఆమె విశ్వాసం. మారే మనసేనా ఇది? జీవితాలు అయిపోయినాక మారితే మాత్రం ఉపయోగం ఉంది. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అనో ఏదో రాసింది ఆ ఓపెన్ లెటర్లో. రాస్తూ ఆ తల్లి ఆవేదన, ఆమె కోరిక నెరవేరాలని ఎవరైనా కోరుకుంటారు. తనేమంది, నా 4 మనవ సంతానానికి సమాన ఆస్తి, ఇది నా దేవుడి ఆజ్ఞన్. అంటే యేసయ్య కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు. దేవుడు అంటే రాజశేఖర రెడ్డి, ఆమెకి రాజశేఖర రెడ్డి ఆలోచన ఏంటి, 4 మనవ సంతానానికి సమానంగా ఆస్తులు పంచాలని నీ తల్లి చెప్తుంటే రాజారెడ్డికి ఇవ్వను, లేకపోతే అంజలికి ఇవ్వను, షర్మిలకు పిల్లలకి అన్యాయం చేస్తాను. అక్కడ జగన్ రెడ్డి ఒంట్లో ప్రవహించే రక్తం అయితే ఆయన మార్పు వచ్చేదేమో, కాకపోతే రక్తం బదులు విషం ప్రవహిస్తా అంటే మార్పు ఎట్లా వస్తుంది? విషం కూడా అంత బాగా ఉండదేమో. విషం కాదు, డబ్బు అనుకుంటా. అంటే డబ్బు అనే విషమా అతని రక్తంలో ప్రవహిస్తోంది? అతని కళ్ళు డబ్బు, కులం ఈ రెండేనా చూసేది? దురదృష్టం. ఇవాళ ప్రజలు నీ నుంచి కోరుకునేది, నువ్వు అసలు ఎవరు ఆడపిల్ల ఎదురుగా వచ్చినా నెత్తిమే చేయబెడతాడు, భస్మాసురాస్తం. భయపడిపోతారు వాళ్ళు. ఏది నువ్వు నెత్తిమే చేయబెట్టినటువంటి షర్మిల ఏమైపోయింది, సునీత ఏమైపోయింది, విజయమ్మ ఏమైపోయారు. అంటే ఇల్లు ఓడ్చలేనాడంట, ఏం ఊడుస్తాడు? వీధి ఊడుస్తాడా? నీ ఇల్లు చక్క పెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి, నీ చెల్లెళ్ళకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి, ఊరంతా నా చెల్లెళ్ళే అంటే సరే. ఈ స్టోరీ, ఈ కహాని, ఈ ఘర్ గురించి పక్కన పెడదాం. అక్కడ తెలంగాణ ఘర్ కవిత అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడితే ఎవరు అడిగినట్టున్నారు జర్నలిస్టులు, ఏమంటే రాఖీ కడతారా మెనకనో ఏదో అన్నట్టున్నారు. అంటే ఏముంది, పోయిన సంవత్సరం కడదాం అనుకున్నా, ఢిల్లీ పారిపోయాడు. ఇప్పుడు ఈ సంవత్సరం కడదాం అనుకున్నా, అసలు లేడు, దేశంలో లేడు, ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాలేదు, విదేశాల నుంచి తిరిగి రాలేదు అంటోంది. అంటే ఈ కుటుంబాల గురించి ఎందుకు చర్చ అంటే, ఇవాళ పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు. అటు వైఎస్ కుటుంబమైనా, ఇటు ఎవరు ఈ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం అయినా. అంటే షర్మిల కన్నా ఏ మాటకు ఆ మాట కొద్దిగా కవితకి న్యాయం జరిగింది. షర్మిల ఏంటి, తన తండ్రి యొక్క రాజకీయ వారసత్వం కోరుకుంది. తను పార్లమెంట్కి వెళ్ళాలని దృఢాభిప్రాయం. అటు కడప పార్లమెంట్ సీట్ అడిగింది, ఇవ్వాల, అవినాష్ రెడ్డికే ఇచ్చాడు. అతను ఒక పెద్ద థీరీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏ కుటుంబంలో ఆ థీరీ నేనెలా, కొత్త సిద్ధాంతం. జగన్ చెప్పిన సిద్ధాంతం ఏంటి, కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలి, ఇంకొకళ్ళు వ్యాపారం చూసుకోవాలి. ఇప్పుడు ఆ మాట మీ నాన్న చెప్పాడా వివేకానంద రెడ్డికి? నేను రాజకీయం చేస్తా వివేక, నువ్వు వ్యాపారం చూసుకో అని చెప్పచ్చు కదా. ఇప్పుడు అట్ట అని చెప్పి ఆ మాట మీద నిలబడ్డా? తను రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ వ్యాపారాలు మొత్తం షర్మిలకు అప్పు చెప్పింది లేదుగా, అక్కడ కూడా మరి బయటికి గంటేశాడుగా. రెండిందా అలా, ఒక వేటు కాదు, ఒక గొడ్డల దెబ్బ కాదు. ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం, ఆయన దృష్టిలో కుటుంబం అంటే ఆయన భార్య ఇద్దరు అనుకుంటాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు టికెట్ అని అడిగింది. కుటుంబం కాదా, వైఎస్ కాదా ఇంటి పేరు? లేకపోతే సుబ్బారెడ్డికి ఎందుకు ఇచ్చావు రాజ్యసభ? చిన్న అన్నయ్య కదా, మీ కుటుంబమే కదా. రవీంద్రనాథ్ రెడ్డికి ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చావు? కమలాపురం మేనమామే కదా. అంటే నీ కుటుంబంలో వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చి ఒక షర్మిలకే ఇవ్వా?
అంటే ఎంత అసూయ. ఏది చెల్లెలంటే అసూయపడే అన్నగా జగన్మోహన్ రెడ్డి. అంటే చెల్లెలు కూడా రాజకీయాల్లోకి వస్తే తన అసమర్థత బయటపడి షర్మిల ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న భయంతో అయి ఉండొచ్చు సరే వాళ్ళు. అంటే నీ నీడనే చూసి నువ్వు భయపడితే ఇంకా నువ్వు చేసే రాజకీయం ఏంటి? అసలు నువ్వు నాయకుడు ఎలా? నాయకుడు కాదుగా, ముఠా నాయకుడు. ఇప్పుడు ఇక్కడ కవితకు కొంతమేర న్యాయం జరిగిందంటోంది. ఎందుకంటే ఆమెకేదో ఇచ్చారు, ఆమెకి నిజామాబాద్ లోక్సభ సీట్ ఇచ్చారు. కాకపోతే ఆమె అనేది ఏంటి, అసలు నిజామాబాద్ లోక్సభ సీట్లో ఓడించింది వాడే అంటది. ఇది నన్ను ఎంపీగా గెలవనీయకుండా చేసింది అతనే అని చెప్పి, అసలు పార్టీలోనే కుట్ర చేశారని కవిత ఆరోపణలు ఇంకో రకం. తను అనేది ఏంటి, ఇవాళ అసలు ఆమె వేరే పార్టీ పెట్టుకుని అసలు ఆ అన్న మీదే దుమ్మెత్తి పోస్తుంది. సరే అన్న అమాయకుడని అంటూ మళ్ళీ హరీష్ రావుని దుమ్మెత్తి పోస్తుంది. నిన్న కూడా మాట్లాడుతూ క్షుద్ర పూజల గురించి ఏదో అడిగారు. ఏది హరీష్ రావు ఏంటంటే ఈ మధ్య క్షుద్ర పూజలు చేస్తున్నాడంట. రేవంత్ ప్రభుత్వం కూలిపోవాలని ఏదో క్షుద్ర పూజలు చేశాడంట, రేవంత్ మాట్లాడుతున్నాడు అనేదంటే అదేమో కానీ మా నాన్న ఆరోగ్యం చెడిపోవాలని క్షుద్ర పూజలు చేసే మాట నిజమేనో అదే చెప్పింది. సో ఆ రెండు కుటుంబాలు వాళ్ళ ఇంటిని వాళ్ళు ఉద్ధరించుకోకుండా దేశం మీద పడి మిమ్మల్ని ఉద్ధరిస్తానని చెబితే నమ్మే అవకాశం ఉందా? ఇంకా ప్రజలకి నమ్ముతారంటారా? అదే కదా ఇవాళ జనం నిలదీసేది. ఇప్పుడు మీరు వ్యాపారాలు చేసుకోండి, ప్రైవేటు వ్యక్తులుగా ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. రాజకీయంగా నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఒక రోల్ మోడల్గా నీ క్యాడర్ పోనీ జనానికి కాదు, నీ కార్యకర్తలకి, మీ నాయకులకి, వాళ్ళకు కూడా నువ్వు ఒక ఇదిగా ఉండాలి కదా, నమూనాగా. అది వదిలేసి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంకో కథ ఏంటి, రాఖీ కథ. సురేఖ వెళ్ళి రాఖీ కట్టినట్టు, కొండా సురేఖ గారు ఆయన మంత్రి కొండా సురేఖ ఇవాళ అపాయింట్మెంట్ అడిగినట్టుంది, మరి రాఖీ కట్టినట్టుంది. రాఖీ కట్టింది ఆవిడ. మరి సమస్య పోయిందా? ఇంకా బయటికి రాలే విషయం. అదేంటది, అది అసలు మరి టీ కప్పులో తుఫాన్ అంటారా, లేకపోతే ఆ ఈగని బయటేస్తారా? అంటే కూతురేమో కూసి వదిలిపెట్టుంది, అమ్మొచ్చేమో రాఖీ కట్టుద్దా? అదే సుస్మిత పటేల్, సురేఖ కూతురు. మొన్న మీరు చూశారు కదా ఏ విధంగా రేవంత్ రెడ్డిని మాట్లాడిందో. అసలు రేవంత్ బ్రదర్స్ అలా దోచేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డిని వదిలేసి, అసలు ఆ రోజు మా ఇంటికి వచ్చావు, మా నాన్న కారులో ఎక్కించుకున్నావు అంటూ రేవంత్ ఆ విధంగా దుమ్మెత్తి పోసిన సుస్మిత ఇవాళ రాఖీ కట్టిన సురేఖ. ఈ సినిమా ఇంకా బాగుంది. 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు రాజకీయాల్లో ఒక వెలిగిన ఆ కుటుంబాలని కూతుళ్ళ రూపంలో కబళిస్తున్నాయి అనుకోవచ్చా సార్? అంటే కూతుళ్ళ రూపంలో కబలిస్తున్నాయా, కూతుళ్ళని వీళ్ళు కాటేస్తున్నారా? అంటే ఇప్పుడు ఒకటి సుస్మిత లేకపోతే సురేఖ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా 3 దశాబ్దాల రాజకీయం, ఒక 6 సార్లు ఏం గెలిచిందా, ఒక 3 నియోజకవర్గాలు, ఏదో శ్యాంపేట అనేది ఒకటి ఉండేది ఇంతకుముందు, వరంగల్ ఈస్ట్, పరకాల, ఎక్కడికైనా గెలిపే. అంత సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నటువంటి కొండా సురేఖ 3 పార్టీలు మారింది, 3 నియోజకవర్గాలు, 3 పార్టీలు, 30 ఏళ్ల రాజకీయం. జగన్మోహన్ రెడ్డితో 3 ఏళ్ళు, కేసీఆర్తో 3 ఏళ్ళు, ముచ్చటే. ఏ పార్టీలో ఉందో ఆ పార్టీని తిట్టి వదిలిపెడతాం. 3 నెలల ముచ్చటే. ఇప్పుడు జగన్తో పాటు ఒక 3 ఏళ్ళు ట్రావెల్ చేసింది. జగన్ కోసం రోసేని తిట్టి క్యాబినెట్ నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ జగన్ తిట్టింది. మామూలుగా తిట్టాల జగన్మోహన్ రెడ్డిని. లేదు బీఆర్ఎస్లోకి వెళ్ళింది, బీఆర్ఎస్ నుంచి 3 ఏళ్లలో బయటకు వచ్చింది, మళ్ళీ కేసీఆర్ని కూసి కుక్కలకేసింది. ఇప్పుడు మళ్ళీ మామూలే. అంటే ఇప్పుడు ఈ పార్టీలో చేరి ఒక 6 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది. ఏది కాంగ్రెస్లో చేరి ఇక రేవంత్ని తను తిట్టడం ఎందుకని కూతురుతో తిట్టించిందా? అంటే ఇంక వెంటకి ఏ పార్టీ దొరక ప్రస్తుతం కూతురుతో తిట్టిస్తా ఉన్నట్టుంది. కొండా సురేఖ సరే, రేవంత్ ఇక అసలు మరి ఇప్పుడు మనం అంతా మామూలు జంజీకి కనెక్ట్ అయ్యే జనరేషన్ పొలిటికల్ అన్నల గురించి మాట్లాడుకుంటున్నాం. అటు కేటీఆర్, ఇటు రేవంత్, ఇటు జగన్, లోకేష్. కొద్దిగా ఒక 7-8 ఏళ్ళు తేడా ఉన్నా ఇప్పుడు ఇవాళ లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. ఏమని ట్వీట్ చేశాడు, నాకు అక్క చెల్లెళ్ళు లేరు, నాకు అక్క చెల్లెళ్ళు లేని లోటు, నాకు కోట్లాది చెల్లెళ్ళు అక్కల రూపంలో నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అది వాళ్ళ ఒంగోలు పర్యటనలో స్పష్టం కనపడిందండి. 100 మంది రాఖీ కడతాయంటే ఆనందంగానే ఉంది, బాగుంది. కాకపోతే వీళ్ళిద్దరు, ఒక ఆయన లండన్ పారిపోయాడు, ఒక ఆయన ఎలంకలో దాక్కున్నాడు. ఎవరు కడతారు వాళ్ళిద్దరికి? ఇప్పుడు ఆ చెయ్యి ఫోటో వదులుతాడేమో వరుస పెట్టి మొత్తం అన్ని రాఖీలతో, గ్రాఫిక్స్ ఫోటోనే. ఇది లోకేష్ ఇవాళ అది వచ్చేసినాయి లైవ్ లో కనపడతాను. ఇక అంటే లోకేష్ అదృష్టవంతుడు, చెల్లెళ్ళు లేరు. ఇప్పుడు ఈ కేటీఆర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ఏదైనా చంద్రబాబు దురదృష్టం అనాలా,
అంటే ఒకటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఇదేంటంటే కుటుంబం. ఇది ఆ తల్లిదండ్రులు అక్కడ పెరిగిన వాతావరణం, అది మొదటి నుంచి కూడా ఆ బంధం. జగన్మోహన్ రెడ్డి ఏంటి? అసూయ. ఇవాళ అసూయ ఈ ఆప్యాయతని మింగేసింది. చెల్లెన్న అసూయే, ఆఖరికి కన్న తల్లి మీద కూడా అసూయే. కేటీఆర్ది కూడా అదే కదా, అసూయ. ఎక్కడ కవిత ఎదిగిపోతుందో, ఎక్కడ షర్మిల ఎదిగిపోతారు. ఈ భయపడేవాళ్ళు, ఈ నీడలను చూసి భయపడేవాళ్ళు, ఇవాళ వీళ్ళు ఆ మల్లె పందిరికి, ఆ మల్లె తీగకి వీళ్ళు పందిరవుతారా? ఆ కారు సీకటికి వెన్నెలవుతారా? చెల్లెల చేత రాఖీ కట్టించుకోవాలని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకి రాఖీ శుభాకాంక్షలు చెప్పడం హాస్యాస్పదంగా విడ్డూరంగా ఉందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.